హలో హాయ్ ఐ లవ్ యూ. నేను ఈరోజు పుదీనా పచ్చడి అనేది చేస్తున్నాను. ఏ విధంగా చేస్తున్నానో చూపిస్తాను. నేను పావు కేజీ టమాటా అనేది తీసుకున్నాను. తర్వాత 5 కట్టలు పుదీనా, తర్వాత ఒక 10 పచ్చిమిర్చి, దాంట్లోకి కొంచెం చింతపండు. అయితే ఫస్ట్ ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని పుదీనా ఆకులన్నీ కూడా గిల్లి పెట్టుకున్నాను. అవన్నీ కూడా అందులో ఆయిల్లో వేసుకొని బాగా మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసేసుకొని టమాటా వేసేసుకొని బాగా ఉడకనియాలి. అందులో కొంచెము చింతపండు వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకొని మెత్తగా బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అన్నీ తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. టమాటాలు, తర్వాత పుదీనా, పచ్చిమిర్చి, దాంట్లో కొంచెము ఎల్లిపాయలు, జీలకర్ర, తగినంత ఉప్పు, ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు నేను హాఫ్ టీ స్పూన్ అనేది జీలకర్ర వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఎల్లిపాయలు 4-5 రెబ్బల ఎల్లిపాయలు, తగినంత సాల్ట్. అయితే నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి 2 రౌండ్స్. రోట్లో నూరుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, కానీ నేనైతే మిక్సీలో నూరుతున్నాను. నెక్స్ట్ పోసు పెట్టేసుకొని చట్నీ అనేది రెడీ అయిపోతుంది. నేను ఇప్పుడు పోసుకి మళ్ళీ బాండి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర, ఆవాలతో ఆ గింజలు అనేది వేసేసి అందులో గుప్పెడంతా కరివేపాకు రెబ్బలేసి పసుపు అవన్నీ వేసి మంచిగా ఎర్రగా కావాలి పోసు అనేది ఎర్రగా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ నూరు పెట్టుకున్నదంతా ఉందిగా, ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా అందులోకి వేసేసుకొని కొద్దిసేపు అనేది ఉడకనివ్వాలి. అందులో పచ్చివాసన అనేది పోతుంది. ఆయిల్ అనేది పైకి తేలినప్పుడు దించేసుకోవాలి. మనకి ఇప్పుడు పుదీనా పచ్చడి అనేది రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే వీక్లీ వన్స్ అనేది చేస్తాను పుదీనా పచ్చడి. వేడి అన్నములకి చాలా బాగుంటుంది, చపాతీలో కూడా చాలా బాగుంటుంది టేస్టీగా. ఎంత బాగుంటుందో అసలు. వీక్లీ 1 టైం 2 టైమ్స్ కూడా చేస్తా. అందరికీ మా ఇంట్లో ఇష్టం, మా పిల్లలకి అందరికీ పుదీనా పచ్చడి అంటే ఇష్టము. ట్రై చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.